హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో 2 ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఒకటి ఇగ్నో యూనివర్సిటీ అండ్ ఇంకోటి ఎన్ఆర్టీ టవర్ గురించి. వీటి యొక్క వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, అసలు ఈ టవర్స్ వల్ల యూజ్ ఏంటి, బిల్డింగ్స్ వల్ల కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎలా ఉంది, ఈ వీడియోలో కంప్లీట్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని దయచేసి ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. అక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, చూసారా? అదే ఇగ్నో యూనివర్సిటీ అండి. మన అమరావతిలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇగ్నో యూనివర్సిటీ. దానికి ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ చేసుకున్నారండి. సెకండ్ స్లాబ్ కి సెంటరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అండి నేను వెళ్ళినప్పుడు. త్వరలో దీని స్లాబ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఇగ్నో యూనివర్సిటీ యొక్క లొకేషన్ వచ్చేసి తుళ్ళూరు గ్రామంలో ఉంటుందండి. E4 రోడ్డుకు ఆనుకుని అయితే ఈ ఇగ్నో యూనివర్సిటీ ఉండబోతుంది. దీనికి మొత్తం 0.8 ఏకర్స్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ అలోకేట్ చేయడం జరిగింది. ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని అర్థం అండి. ఈ యూనివర్సిటీ గురించి చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇది ఒక డిస్టెన్స్ లెర్నింగ్ యూనివర్సిటీ. ఈ ఇగ్నో యూనివర్సిటీ అమరావతి క్యాంపస్ స్టార్ట్ అయితే లక్షలాది మందికి చాలా బెనిఫిట్ ఉంటదండి. ఎస్పెషల్లీ రిమోట్ విలేజెస్ లో ఉన్న వారికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, వాళ్ళ స్కిల్స్ యొక్క డెవలప్మెంట్ కోర్సెస్ అన్ని రకాల్లో డిస్టెన్స్ మోడ్ లో, అంటే ఇంట్లో ఉండే చదువుకునే విధానంలో మరియు ఎగ్జామ్స్ రాయడానికి ఈ క్యాంపస్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ ఇగ్నో స్టడీ సెంటర్ ద్వారా స్టూడెంట్స్ కి చాలా సేవలు అందించబడుతుందండి. స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం, అసైన్మెంట్స్ కలెక్ట్ చేసుకోవడం, ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేయడం, ఇలాంటి సేవలు అయితే ఈ యూనివర్సిటీలో జరుగుతాయండి. ఇదండి ఇగ్నో యూనివర్సిటీ గురించి ప్రెసెంట్ వర్క్ స్టేటస్ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్టీ టవర్కి అయితే వెళ్దామండి. అక్కడ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వర్క్ స్టార్ట్ అయిందా లేదా నేను చూపిస్తాను. ఎన్ఆర్టీ టవర్ గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్లో అయితే ఉన్నామండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫౌండేషన్ స్టోన్ ఎలా ఉందో. ఇదైతే 2018లో స్థాపించడం జరిగిందండి. ఇది మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నారు. డిఫారెస్టేషన్ చేసి మొత్తం గ్రౌండ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నారు. కానీ ఇంకా అఫీషియల్ గా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ ఎన్ఆర్టీ టవర్ అనేది ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ APNRTS ద్వారా నిర్మించబడుతుంది. అమరావతిలో రాయపూడి గ్రామంలో ఇదైతే ఉండబోతుందండి. ఈ ట్విన్ టవర్ ప్రాజెక్ట్స్ 5 ఏకర్ల భూమి పైన 36 ఫ్లోర్లతో 600 కోట్ల రూపాయల వ్యయంతో 2028 లోపు పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టవర్ లో 11.65 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ఉండబోతుంది. 2 బేస్మెంట్ ఫ్లోర్ పార్కింగ్ కోసం, 3 స్టోర్ పోడియం, 29 ఫ్లోర్స్ ట్విన్ టవర్స్, 4 ఫ్లోర్స్ కమర్షియల్ పర్పస్ కోసం ఉండబోతుంది. 10,000 నుంచి 12,000 స్క్వేర్ ఫీట్ వరకు గ్లోబ్ లో మధ్యలో ఒక గ్లోబ్ ఉండబోతుందండి. అది చాలా ప్రత్యేకమైనది. అంటే అదే ఈ బిల్డింగ్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. 10,000 to 12,000 స్క్వేర్ ఫీట్ గ్లోబ్ లో రెస్టారెంట్స్, లాంజెస్ ఉండబోతున్నాయి. 2,000 సీట్స్ గల్ల ఆడిటోరియం ఉండబోతుంది. 1,500 సీట్ గల్ల యాంప్లీ థియేటర్, ఎన్ఆర్టీ క్లబ్ హౌస్, ఇన్ఫినిటీ పూల్, స్పా, జిమ్, యోగా సెంటర్ ఇంకా చాలా ఉండబోతున్నాయండి. ఈ టవర్ ఏ ఆకారంలో డిజైన్ చేయడం జరిగింది. ఇది అమరావతిలో ఏని రిప్రజెంట్ చేయడానికి చూస్ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో 100+ NRIs ఇనిషియల్ గా 33 కోట్ల
రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 102 యూనిట్లో 110 యూనిట్ కి బుకింగ్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి. ఈ టవర్ లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఆఫీస్ స్పేస్లు ఎన్ఆర్ఐస్ కి మాత్రమే విక్రయం చేయడం జరుగుతుంది. 2025 ఏప్రిల్లో ఏపీ ఎన్ఆర్టీఎస్ ఫౌండేషన్ వర్క్స్ కోసం టెండర్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. 3 ఫేజెస్ లో కన్స్ట్రక్షన్ అయితే జరగబోతుంది. ఒకటి ఫౌండేషన్, సూపర్ స్ట్రక్చర్ అంటే బయట కనపడే మనకి స్ట్రక్చర్, నెక్స్ట్ ఫేసెడ్ వర్క్స్ 2028 లో పూర్తి చేయడానికి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఈ టవర్ లో మెయిన్ గా మధ్యలో కనపడే ఆ 30 మీటర్ల గ్లోబ్ మాత్రం హైలైట్ గా నిలవబోతుంది. ఎందుకంటే 360 డిగ్రీస్ లో అమరావతి మొత్తాన్ని చూసేలాగా ఈ గ్లోబ్ అయితే డిజైన్ చేయబోతున్నారు. అండ్ ఇంకో విషయం తెలుసా, ఈ గ్లోబ్ అయితే రొటేట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూ ఉంటది అనమాట. ఈ ఫీచర్ ఉండటం వల్ల ఈ బిల్డింగ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ డిజైన్ చాలా స్పెషల్ గా డిజైన్ చేయడానికి అయితే చూస్తున్నారు. దీని లోపల రెస్టారెంట్ లో తింటుంటే మొత్తం అమరావతి 360 డిగ్రీస్ లో చూసేలాగా అయితే ఇది ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో కొన్ని ఐకానిక్ టవర్స్ లో మాత్రమే ఉంది. అండ్ ఇది మన అమరావతిలో రావడం అంటే చాలా స్పెషల్ కదా. అండ్ మీకు ఇంకా ఈ ఎన్ఆర్టీ టవర్ గురించి డీటెయిల్ ఐడియా కోసం యానిమేటెడ్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.